వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు చేయబోయే వీడియో అనమాట ములంకూర అనమాట. ఇది చూసారా, ములంకూర. ఇదేమో ములంకార. ఈ ములంకూర మొత్తం అంతా మనం ఈ కాడలతో ఉన్నదంతా మనం ఒలుచుకోవాలన్నమాట. ఇవన్నీ కాడలన్నీ తీసి ఆకులన్నీ విడివిడిగా చేసుకోవాలన్నమాట. ఈ కాడలన్నీ లేకుండా ఇవన్నీ లేకుండా వేరుకోవాలన్నమాట. ఇది చూసారు కదా, ఇవన్నీ మనం ఇలా దులిపేసుకున్నాం అనుకోండి, ఆకులన్నీ రాలిపోతాయి అన్నమాట. ఇలాగా మొత్తం అంతా ఆకులు కిందకు ఉండిపోతాయి అన్నమాట. ఒక రోజంతా ఇలా వదిలేసాం అనుకోండి, ఇలాగా రాలిపోతాయి. ఇవన్నీ మనం అంతా ఏరుకోవాలన్నమాట. ఇవన్నీ ఇలా తీసి ఈ ఆకులన్నీ ఒకటి ఆకు అంతా వేరుకొని మనం కూర కోసం అని వేరుకోవాలన్నమాట. ఇంత చిన్న చిన్న కాడలు అలా ఉంటాయి కదండి, ఇలాంటి చిన్న చిన్నవి ఉన్న కాడలు కూడాను అవి కూడా మనం తీసేయాలన్నమాట. ఇంత చిన్న చిన్నవి కూడాను, ఎందుకంటే మనం తినేటప్పుడు నోటికి తగులుతాయి అన్నమాట. ఇవన్నీ వేరాలన్నమాట. ఆకులన్నీ ఒక దగ్గర చేద్దాం. చూసారా, కాడలన్నీ ఇలాగ అన్నీ తీసేసుకోవాలండి. అలాగే అందులో ఇంకా చిన్న చిన్న ఉన్నాయి కదా, అవి కూడా చూసారా చిన్న గుండగా ఉన్నాయి, ఇవి కూడా ఏరుకోవాలన్నమాట. ఇదంతా చూసారు కదా ఎంత వచ్చిందో. ఇలాగా ఆకులన్నీ వేరుకోవాలి, విడివిడిగా ఆకులన్నీ వేరుకోవాలి. వేరుకున్న తర్వాత మనం కడుక్కొని చూపిస్తాను. చూసారు కదా, ఆకంతా వేరుకున్నాను, నీటిలో వేసాను అనమాట. ఇలాగ ఆకంతా ఏరుకోవాలి. ఒక్కొక్క ఆకు ఏరుకునేసరికల్లా చాలా టైం పడుతుందండి. ఇలాగ ఫ్రెష్ తీసుకున్నాం అనుకోండి, అక్కడే ఆకులన్నీ దూసేసుకుంటే బాగా వచ్చేస్తుంది అనమాట. లేదంటే ఆకులన్నీ ఒకటికొకటి వేరుకునేసరికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఈ కూర ఎవరికి తెలియదని కాదండి, అందరికీ తెలుసండి. ఇది ఆపరేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళకేమో ఇది ఆకు వేపిసి పెట్టినా మంచిదేనండి. అలాగా మనకి ఏవైనా యాక్సిడెంట్లు అయినా దెబ్బలు తగిలినప్పుడు కూడా ఈ ఆకు తిన్నా మంచిదే. మనకి కూడా మనం తినేటప్పుడు మనకి కూడా ఒంటికి ఇది ఈ కాలంలో తింటే చాలా మంచిదన్నమాట. ఈ ఆకు చాలా చాలా బాగుంటుంది, తినాలి, బలం అనమాట. మన చికెన్ మటన్లో ఎంత ఫ్రైలు చేసుకొని తిన్నా సరే ఇది ఒక రోజు తింటే, ఈ ఆకు తింటే చాలండి. ఫ్రై చేసుకొని తింటే అంత బలం అనమాట. కేజీ ఆకు తింటే ఎంత అనుకో, ఇంత ఆకు తిన్నారనుకోండి, ఇంత ఆకు తిన్నారనుకోండి, అదే బలం వస్తుంది అనమాట. 3 చుక్కలు 4 చుక్కలు దీని తాలూకు ములం రసం వేసుకొని మనం తినండి, దానికి ఎంత బలం అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం పోపు చేసుకుందాం అనమాట. నేను కళాయి పెట్టుకున్నాను, అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఇవి వేగుతునేటప్పుడు మనం తెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. చూసారు కదా, ఇవి చిటపట్లు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు తెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇంకోండి తెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అనమాట. తెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇదండి తెల్లుల్లిపాయలు వేసుకున్నాం అనమాట. తెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత మంచిది అన్నమాట, టేస్ట్ వస్తుంది అన్నమాట. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుంటాం. ఇక్కడ మనకి పోపు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకు కూడా తినిపించండి, మంచిదేనమాట. ఈ వర్షాకాలంలో తింటే మంచిదన్నమాట. ఇంకా ములంకాయ పువ్వు వస్తుంది కదండి, అప్పుడు చేసుకుని తింటే ఇంకా టేస్ట్ అనమాట. ములం పువ్వుతోటి చేసింది రుచిగా ఉంటుంది అన్నమాట. ఈ కాలంలో తిన్నది బాగుంటుంది. చూసారు కదా, మనకి వేగుతున్నది. మనం పోపు వేగుతున్నప్పుడే మంచి వాసన వస్తుంది. చూసారు కదా, మనం మినపప్పు వేసుకున్నాం, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం, తెల్లుల్లిపాయలు ముఖ్యంగా ఇలా వేగుతుంది కదా. ఇప్పుడు ఇందులో కూర వేసేసుకున్నాం. మనం ఫ్రై అయ్యేటప్పుడు అలాగే తెల్లుల్లిపాయలు అలాగే ఫ్రై అవుతాయి కాబట్టి ఇది వాటర్ అంతా పిండుకొని వేసేసుకుందాం. ఇలాగా వాటర్ అంతా పిండుకొని చూసారా, అన్నీ ఏరేసరికి కూడా ఇంకాను అడుగుకి చూడండి చిన్నవి ఉండిపోతాయి అన్నమాట, ఆకుల్లో ఉంటాయి అన్నమాట. ఇవి నీటిలో కడిగేసుకుంటే అవన్నీ కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. చూసారు కదా, వేసేటప్పుడు ఎంత ఆకులో వచ్చింది, కొంచెం మనం వేగేసరికల్లా కొద్దిగా మంట తగ్గేసరికి కిందకి వచ్చింది. సరే, పోపు అంతా ఇలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి,
ఆకంతా దగ్గరికి మగ్గుతుంది అన్నమాట. అలాగా ఈ ఆకుల్లో వాటర్ తోటే మనకి వేగిపోతుందండి. మూత పెట్టేసుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతుంది అన్నమాట, వేగుతుంది. చూసారు కదా ఎంత కిందకి వెళ్ళిపోయిందో. మనం ఇప్పుడు పసుపు వేసుకున్నాం. ఎప్పుడైనా సరే ఎక్కువగా ఆకు ఉందన్నప్పుడు వేసేసుకోవద్దు. ఎప్పుడైనా సరే వేసుకున్న కొంచెంసేపు అయ్యాక మనం వేసుకోవాలన్నమాట సాల్ట్. ఎందుకంటే ఎక్కువగా ఉందని వేసేసుకున్నాం అనుకోండి ఉప్పు కారం అయిపోతుంది అన్నమాట. ఆకు ఇలా తగ్గాక అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు నేను సాల్ట్ వేసేసుకుంటున్నాను అన్నమాట. దీన్ని కలుపుకోవాలి. ఇలాగా వేగనివ్వాలి. కొంచెం వేగాక మనం ఇప్పుడు చూద్దాం. మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దామండి. చూసారు కదా ఎంత కిందకి వెళ్ళిపోయిందో. చూసారా ఎంత పైకి వరకు ఉండేది ఆకు, అంత కిందకి వెళ్ళిపోయింది అనమాట. చూసారు కదా. ఈ ఫ్రై అందరికీ తెలుసండి, కానీ నాలాంటి వాళ్ళకి ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా చూస్తారని ఇలా చూసి నేర్చుకొని చేసుకుంటే పిల్లలు పెడితే వాళ్ళు తింటారు. ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి, కారం వేసుకుందామండి. కొంతమందికి మనం మిరపకాయలు వేసాం కదా అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మానేవచ్చు. కొంచెం వేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నారు కొద్దిగా వేసేసుకోండి. పిల్లల కాటికైతే మాత్రం ఎండుమిరపకాయలే సరిపోతుంది అన్నమాట, ఏమీ అవసరం లేదు. చూసారు కదా మనకి ఫ్రై అవుతుంది. ఇది చాలా మనకి చూడండి, పెద్దవాళ్ళు అనుకోండి ముడుకులో నొప్పి అయినా సరే, జుట్టు రాలుతుంది అనుకోండి, వాళ్ళకైనా ఇది పెట్టినా సరే హెయిర్ అనేది రాలకుండా ఉంటుంది అన్నమాట. కంటి చూపు అనుకోండి, వాళ్ళు తక్కువైన వాళ్ళు కూడా ఇది తింటే బాగుంటుందంట. కంటి చూపు బాగా కనిపిస్తుందండి. చూసారు కదా మూత తీసుకుందాం. చూసారు అంత కొంచెం కింద మనకి ఎప్పుడు కూడా ఆకు పెట్టుకున్నారని చూసుకొని ఉప్పు వేయకండి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు చాలా తక్కువ అవుతుంది అన్నమాట. గంపలు పెడితే అప్పుడు అయిపోయింది అన్నట్టుగా. ఇది నెమ్మదిగా చూసుకుంటూ ఉప్పు వేసుకొని చేసుకోండి. చూసారు అంతా మనం ఫ్రై అయింది. మీకు ఇలా ఉండాలి అనుకుంటే ఇలా ఉంచవచ్చు. లేదు ఇంకొంచెం ఇంకా మాకు ఫ్రై బాగా అవ్వాలనుకుంటే ఇంకొక 10 నిమిషాలు ఉంచుకున్నామంటే ఇంకా బాగా అవుతుంది అన్నమాట. చూసారు కదా మనకి నూనె అయిపోయింది. మనకి ఇలా కలుపుకోండి. చూసారు మన కలయికి ఎక్కడ అంటుకోకుండా చక్కగా ఫ్రై అయి ఉంటుంది. మొత్తం అలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంతో ఆరోగ్యంగా తోటకూర కన్నా చాలా మంచిదండి. కూర కన్నా, చుక్క కూర కన్నా, గోంగూర కన్నా ఇది చాలా మంచిదండి. అలాగే చిలక పప్పుని కూర అని ఉంటుందండి, అది కూడా చాలా మంచిదండి. ఎక్కడైనా దొరికితే అది కూడా తినండి. చక్కగా పులుసు చేసుకున్న బాగానే ఉంటుంది, ఇలా ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది. అది దీనికోసం ఎంత చెప్పినా తక్కువేనండి. చాలా రుచికరమైన కూర అన్నమాట. ఇంతకుముందు పెసరపప్పు వేసి చేశానండి, అలాగే ఒకటి ఫ్రై చేశాను అన్నమాట. ఈసారి ఇంకొకలా చేద్దామన్నమాట. ఇది ఎన్ని రకాలు చేసుకొని తిన్నా, ఉత్తిది ఇలా వేపుకొని తిన్నాను, చాలాసార్లు వేపుకొని తిన్నా మంచిదన్నమాట. సరే మనకి స్టవ్ ఆఫ్ చేసిద్దామా. ఫ్రై అయిపోయినట్టుగా ఉంది. కొంచెం అవ్వాలనుకుంటే చేసుకుందాం. మనకి బాగా కారం వేస్తే అడుగు అంటుతుంది అంటారు, కానీ కారం వేసాం కానండి అడుగు మనకి అంటలేదు. చూసారు కదా ఎంత బాగా వేసుకుంటే అలాగే వేసుకుంటుంది అన్నమాట. ఇది ఎప్పుడైనా సరే లేత ఆకు తెచ్చుకోండి. లేత ఆకు అయితే మనకి బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. ముదిరాకు కన్నా లేత ఆకు అయితే మంచిగా చక్కగా వెంటనే వేడి మనకు ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇది ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా మునగాకు ఫ్రై. ఇవ్వండి అంత ఆకు ఇంతకు వచ్చిందనమాట ప్లేట్లోకి. ఇంకా మనం వేపామనుకోండి ఇంకా తక్కువ అయిపోతుంది అనమాట. అందుకే 10 మందికి పెట్టేటప్పుడు మాత్రం ఇది మందులాగే తినాలన్నమాట. ఇంత ఆకు తెస్తే కానీ 10 మందికి సర్దలేమన్నమాట, అంత తక్కువ అయిపోతుంది. చూసారు కదా. ఇది రైస్లో కలుపుకొని ఇప్పుడు తిందాం. చూసారు కదా మనం మునక్కాయ కూర రైస్ పెట్టుకొని కలుపుకుందాం అండి. పక్క చూసారు కదా ములంకూర వేసేసుకున్నానండి.
ఇది మటన్ ఇచ్చి పక్కన పెట్టినా సరే నేను ఈ ములంకూర తింటాను అనమాట. చూసారు కదా, మనకి చక్కగా కలిసిందనమాట. చాలా బాగుందండి. ఉప్పు కారం అంతా సరిపోయిందన్నమాట. చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే బాయ్. చిన్న లైక్ ఇచ్చుకోండి. మీ ఎదురు పెట్టుకొని నేను తినేస్తున్నాను అనమాట. మీకు ఒక ముద్ద, మాకు ముద్ద. చూసారు కదా, మీకు ముద్ద, మాకు ముద్ద. ఆ ముద్ద కూడా మీ ముద్ద కూడా పక్కన పెట్టేస్తుంది అన్నమాట. ఓకే బాయ్ బాయ్.